నమస్కారం. మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జునుడి రథంపై కపిధ్వజంగా ఉండి పాండవులను కాపాడాడు. కాని ఒక్కసారి ఊహించండి, ఒకవేళ శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఆంజనేయుడు తన చేతికి గదపట్టి ప్రత్యక్షంగా కౌరవ సైన్యంతో యుద్ధం చేసి ఉంటే కురుక్షేత్ర రణరంగం ఎలాంటి విధ్వంసాన్ని చూసేది? ఆ ఊహకే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదా. ఆ ఆసక్తికరమైన కోణాన్ని చూద్దాం. హనుమంతుడు గనక రంగంలోకి దిగి ఉంటే ఆ యుద్ధం 18 రోజులు నడిచేదే కాదు, కేవలం కొన్ని గంటల్లోనే ముగిసిపోయేది. కౌరవ సైన్యం వినాశనం. హనుమంతుడి ఒక్క భీకర గర్జనకు లక్షలాది మంది శత్రు సైనికులు గుండె పగిలి చనిపోయేవారు. ఆయన విశ్వరూపం దాల్చి ఒక్కసారి గదను తిప్పితే వందలాది కౌరవ రథాలు పిండిపిండి అయిపోయేవి. భీష్మ, ద్రోణ, కర్ణుల పరిస్థితి. మహాభారత వీరుల దగ్గర బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం వంటి దివ్యాస్త్రాలున్నాయి. కాని హనుమంతుడికి బ్రహ్మదేవుడు, పరమశివుడు స్వయంగా ఎలాంటి అస్త్రాల వల్ల మరణం లేని వరం ఇచ్చారు. కాబట్టి కర్ణుడి విజయవిల్లు కాని, భీష్ముడి శరపరంపర కాని హనుమ ముందు కేవలం పూలపాన్పులా మారిపోయేవి. ఆయనను గాయపరచడం ఎవరితరమూ అయ్యేది కాదు. మరి అంతటి శక్తి ఉన్న హనుమంతుడు ఎందుకు యుద్ధం చెయ్యలేదు? దీనికి కారణం ద్వాపరయుగ ధర్మం. మహాభారత యుద్ధమనేది మనుషుల మధ్య వారి కర్మల ఆధారంగా జరగాల్సిన యుద్ధం. ఒకవేళ హనుమంతుడు లేదా కృష్ణుడు స్వయంగా ఆయుధం పట్టి ఉంటే అది మనుషుల పరాక్రమానికి పరీక్షగా ఉండేది కాదు. అర్జునుడు, భీముడు వంటివారు తమ సొంత బలంతో అధర్మాన్ని ఓడించి లోకానికి ఉదాహరణగా నిలవాలని కృష్ణుడు కోరుకున్నాడు. అందుకే హనుమంతుడిని కేవలం రక్షణ కవచంలా రథంపై ఉండమని కోరాడు. ఆంజనేయుడి గర్జనలు శత్రువుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే మిగిలిన పనిని పాండవులు పూర్తి చేశారు. హనుమంతుడు ఆయుధం పట్టకపోయినా ఆయన ఉనికి పాండవులకు కొండంత అండగా నిలిచింది. ఒకవేళ హనుమంతుడు యుద్ధం చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఊహను కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఆంజనేయ.